దోషరహిత చంపే నిన్ను నా దోషమే కదా. ఆహా మహాత్మ శరణ్య అవిమోచక వీరలను క్షమించు తండ్రి నేరరేమియున్ కోరి తిటులా నిన్ను జంపు క్రూరజనులకై ఆహా మహాత్మ శరణ్య అవిమోచక. కంటిన్యూ చేయండి బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరి సమయాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, నీ గొప్ప నామానికై వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా ప్రియ పరలోకపు తండ్రి, మా పాపములు నిమిత్తం ప్రభువా నీవి సిలువలో ప్రభువా వ్రేలాడి నీ ఆఖరి రక్తపు బొట్టు వరకు ప్రభువా ప్రతి ఒక్క రక్తపు బొట్టు నాయన మా పాపంలో కడగటానికి నువ్వు ఆ సిలువలో వేలాడుచు అయా మరణించి మరి తిరిగి లేచిన మా దేవా, నేను ఒట్టివాడినైనప్పటికీ ప్రభువా నీ ఆత్మతోను అయా నన్ను నింపి మీరే నా నోటికి బూరగా ఉండి మాట్లాడుటకు నీకు సహాయం చేయండి ప్రభువా. అయా మీరు సిలువలో పలికిన 7 మాటల్లో ప్రభువా మొదటి మాట నాయన నేను మాట్లాడుటకు అయా నేను వివరించుటకు నాయన నీవు ఇచ్చిన కృపను బట్టి మరొక్కసారి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నేను అల్పుడను ప్రభువా, దీనుడను ప్రభువా, యోగ్యత లేనట్టు వాడను ప్రభువా. అట్టి నా కొరకు నాయన నీవు నాయన ఈ సమయం ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీరే నాకు తోడుండి నడిపించి నీ నామం మహిమార్థమై వాడబడటకు నీకు సహాయం చేయండి. మా ప్రభువును రక్షకుడు ప్రియకుమారుడైన నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం పూర్వమే ఆయన సిలువలో వేలాడుచు పలికిన 7 మాటలలో మొదటి మాటగా నేను మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మన ట్రెజర్ గ్రూప్ సభ్యులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నేను వట్టివాడిని అయినప్పటికీ దేవుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఇప్పుడు వాక్యాన్ని వివరించుకుంటూ వెళ్దామండి. నేనైతే అంతగా చదివినాను కాదు, చెప్పలేను, కానీ దేవుని మాటను బట్టి దేవుని ఇచ్చిన సమయాన్ని బట్టి మరి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇది మరి సిలువలో పలికిన 7 మాటలలో మొట్టమొదటి మాట క్షమాపణ గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడి ఉన్నారు. ఆయన గెత్సెమనే తోట నుంచి ఆయన సిలువలో వేలాడి ఆయన శ్రమ అంతటిలో కూడా దేవుడు మన మానవాళి కొరకే ఆయన ఎంతో శ్రమను వేదనను ఆయన భరించారు. వాస్తవంగా అది ఆయనకి శ్రమ కాదండి. ఆయన దేవుడు గనక ఆయనకి శ్రమ కష్టము కాదు, కానీ మనము పడే శ్రమ పడలేము కనుక ఆయన సిలువలో మన కొరకు ఆ సిలువలో ఆయన ఆ వేదనను పొంది మన మరణపు ముళ్ళును విరిచి ఆయన బిడ్డలుగా స్వీకరించుటకు ఆయన రక్తంలో మనల్ని కడిగారు. అలాగే సిలువలో పలికిన 7 మాటలు మొదటి మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము
34వ వచనంలో చూసుకున్నట్లయితే యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయనను ఆ వస్త్రములు పంచుకొనుటకై సీట్లు వేసిరి అని కూడా మనకి బైబిల్లో రాసింది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అనే ఆయన సిలువలో వేలాడుచు వేదన పడుచు ఆయన చెప్పి పలికిన మాట అండి ఇది. అది మరి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సాధారణంగా మరణించే వ్యక్తి నుండి వచ్చే చివరి మాటలు చాలా ముఖ్యమైనవి. ప్రజలు ఆ చివరి మాటలు చాలా గౌరవం మరియు ప్రాముఖ్యత ఇస్తారు. కావలసిన వ్యక్తులకి చివరి మాటలుగా వినలేదని కొంతమంది బాధపడటం కూడా చూస్తుంటాం. ఎందుకంటే ఈ చివరి మాటలు అంత ప్రాముఖ్యమైనవంటే అవి ఆ వ్యక్తి యొక్క జీవితపు సారాంశాన్ని క్లుప్తంగా మనం చూడగలుగుతాం. ఎందుకంటే తన చేసినదంతయు చెప్పాలి అనే ఆసక్తితో కానీ వివరించడానికి, అంతేకాకుండా మరణించాక ఆ వ్యక్తి నిత్య జీవితంలో ఎక్కడికి చేరొచ్చో కూడా తెలియజేస్తాడు. ఇక్కడ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించుడు అని చెప్పిన మాటకి ఆయన అప్పచెప్పిన వారినే కానీ ఆ కాలంలో జనులు ఏదైనా తప్పిదము లేక తప్పు జరిగితే శిక్ష చాలా కఠినంగా ఉంటాయని, అందులో ఒకటి సిలువ శిక్ష. ఆ ఎండ సమయంలో బరువైన సిలువను మోసుకొని చేతులకు కాళ్లకు మేకులు బిగించి ముళ్ళ కిరీటం గుచ్చి రక్తసిక్తమైన దేహంతో యేసయ్య సిలువపై వేలాడుతూ ఉన్న సమయంలో ఎంతో ఆవేదనతో ఉండి కూడా ఆయన తండ్రి సిలువలో వేలాడుతూ తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. ఆయనకు కోపం గాని చూపించకుండా క్షమాపణ అడిగి వేడుకొంటున్నాడు ఆయన. ఎందుకంటే మనం ప్రతి మనిషిలోనూ ఏదో ఒక తప్పిదం ఉంటుంది. ఆ శిక్షను మనం భరించలేము గనుక ఆయన మన కొరకు భరించి ఆ సిలువలో ఆయన క్షమాపణ అనే దాన్ని మనకు నేర్పుటకు దేవుడు సిలువపై ఆయన పలికిన మాట, ఆ క్షమాగుణాన్ని మనం కూడా తెలుసుకోవాలి. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ప్రధానమైన అంశం ఏంటంటే క్షమించే హృదయం. తండ్రికి మొరపెట్టుడి. మత్తయి సువార్త 54వ అధ్యాయంలో కూడా మీ శత్రువులను మీరు ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని యేసయ్య ముందుగానే మనకు ఆ సమయంలో ప్రభువారు సేవ చేసిన సమయంలో తెలియజేశారని మరి బైబిల్లో రాసిందండి. ఆ రీతిగానే మనలో ప్రతి ఒక్కరిలో ఆయన ప్రేమ, ఆయన క్షమ, ఆయన ఏ రీతిగా క్షమించాలి అనే దాన్ని బట్టి ఇక్కడ ప్రభువారు ఈ రీతిగా చెప్తున్నారు. యేసయ్య ముందుగానే మనకి తెలియజేశారు. అట్లాగే ఆయన సిలువ శ్రమలో ఉన్నప్పుడు తన శత్రువులు నిమిత్తము అనగా ఆయన సిలువ వేసిన వారిని సిలువ వేసిన వారిని కూడా ఆయన దూషించక క్షమించాడు. ఆయన సిలువ వేసిన వారినే కానీ
ఒకటి తక్కువ 39 కొరడా దెబ్బలు కొట్టిన వారినే గాని, హేళన చేసిన వారిని గాని, ఆయన మొహము పైన ఉమ్ము పోసిన వారిని గాని ఆయన క్షమించి తన తండ్రిని వీరి కొరకు క్షమాపణ, అంటే అంత దుర్మార్గులైన వారి కొరకు కూడా ప్రభువారు వీరిని క్షమించండి అని చెప్పి ఆయన సిలువలో పలికిన మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని అన్నారు. ఆయన క్షమించి తన తండ్రిని వీరి కొరకు క్షమాపణ కోసం ఆ సిలువలో ప్రార్థన చేశారు. ఇప్పుడు మనము ఏ రీతిగా ఉంటున్నాము? ప్రతిదినము మనం సిలువ వేసే వారిగా ఉంటున్నామా? మనం రక్షింపబడ్డాము, ఆయన ప్రేమను ఎరిగి ఉన్నాము. ఆయన ప్రేమను ఎరిగి ఉండి కూడా ఇంకా మనము ఆయన వలె మనం ఉంటూ జీవిస్తున్నామా లేదా అనేది కూడా మనం ఇక్కడ గ్రహించుకోవటానికి ఇక్కడ క్షమాపణ అనే దాన్ని బట్టి చెప్తుంది. ఎందుకంటే ప్రభునందు ప్రియమైన సహోదరులు, ఈ రోజు ఎవరైనా మనల్ని ఏదైనంటే 1-2 మనం అనాలని మనం ఆలోచిస్తుంటాం. కానీ ప్రభువారు ఆ సమయంలో అలా అనలేదండి. ఎందుకు? ఆయన ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు కనుక, ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు కనుక ఆయన క్షమించే గుణము ఆయన మనకి నేర్పించాడు. కానీ మనం ఇంకా ఏ రీతిగా ఉంటున్నామో, ఆ క్షమాపణ మనం నేర్చుకుంటున్నామో లేదా అనేది కూడా మనం గ్రహించుకోవాలండి. ఆ క్షమాగుణాన్ని గ్రహించవచ్చు. ఆ అజ్ఞానాన్ని విడిచి క్షమించడం, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు, దాని అంతరాయం ఏంటంటే పేతురు రాసిన 1 పేతురు రాసిన 2వ అధ్యాయము 3వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టిబడి బెదిరింపక న్యాయము తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోలేదు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనమైతే ఎవరైనా ఏదంటే దూషిస్తే వెంటనే వాళ్ళని మనం దూషిస్తూ ఉంటాము, లేదా కోప్పడితే మనం మరలా వాళ్ళని క్షమించలేము. వాళ్ళ మీద మనం ఎంతో భయంకరంగా పగలు పెంచుకుంటూ ఉంటాం, ఇప్పుడు లోకరీతిగా మనం చూసుకున్నట్లయితే. కానీ దేవుడు అలా అన్నట్ల, తను తాను అప్పగించుకోవడానికన్నా సిద్ధపడ్డారు. కానీ ఆయన మన కొరకు ఆయన్ని హింసించిన వాళ్ళని కానీ, దూషించిన వాళ్ళని కానీ, శ్రమ పెట్టిన వాళ్ళని కానీ, ఆ కొరడాలతో కొట్టిన వారిని కానీ, వెనకాల తిరిగి ఉంటూ ఆయనతో తిరిగి తిని ఉన్ని వాళ్ళని అప్పగించిన వాళ్ళని కానీ, వారు తెలియదు అన్న వారిని కూడా ఆయన క్షమించే అంత హృదయం ఉన్న దేవుణ్ణి మనం నమ్ముకొని ఉన్నాం. అట్టి రీతిగా మనం ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన సిలువలో వేలాడుచు ఈ 7 మాటల్లో ఈ మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పను. అలాగే మనము ఆదికాండము 50వ అధ్యాయము 17వ వచనంలో చూసుకున్నట్లయితే, యోసేపు విషయంలో అన్నలు చేసిన దానికి కానీ, ఆ అన్నలు దాసునిగా అమ్మేసినప్పుడు కానీ, తను మళ్ళీ రాజుగా అయినప్పుడు, తన దేశంలో కరువు వచ్చినప్పుడు యోసేపు తండ్రి తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి క్షమించమన్నప్పుడు కూడా ప్రభు అయిన మన యేసుక్రీస్తు కృపలాగా ఆయన తన అన్నలను క్షమించి వారికి భోజనం సిద్ధపరిచారని, అక్కడ కూడా క్షమాపణని ఏ రీతిగా ఉండాలి అనే దాని గురించి అక్కడ మనకు వివరం చూపిస్తున్నారు. ఇక్కడ గమనించినట్లయితే, వారు దేవుని కుమారుని చంపుచున్నాము అని తెలియక ఆ పాపం చేశారు అని యేసయ్య సిలువలో, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనుక వీరిని క్షమించు అని అన్న మాటకు దేవుడు మనుషులలోని అజ్ఞానాన్ని, అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని, మనలో ఉన్న పాపాన్ని ఆయన్ని బట్టి తండ్రిని కనికరించు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుచు అంత శ్రమలో కూడా ఆయన మన కొరకే ఆయన తండ్రికి మొరపెట్టుచూ ఉన్నారు.
ఈ రోజు మనం ఎలా ఉంటున్నాము అనేది అది మనం తెలుసుకోవటం కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఈ రీతిగా ఉపమాన రీతిగా చెప్తున్నారు. ఆయన సిలువలో వేలాడుతూ ఆయన మనలకి ఆయన క్షమాగుణాన్ని మనం తెలుసుకోవటకు ఆయన ఈ రీతిగా చెప్తున్నారు. మనకి మన జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని స్థితిని తెలియజేస్తూ పలికిన మాట ప్రేమకు నిదర్శనంగాను, శత్రువులను ప్రేమించడం గాను మనకి ఈ ఈ విషయంలో మనకు తెలుస్తుంది. అంటే మనం ఎలా ఉంటున్నామని తెలుసుకోవటానికి కొలసీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 13, 14వ అధ్యాయంలో కూడా చూస్తున్నట్లయితే క్రీస్తు మిమ్మును ప్రేమించిన ప్రకారము ఈ ఎవడనైనాను తనకు హాని చేసిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడు అని ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడు. వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అది ఇక్కడ కొలసీలు రాసిన పత్రికలో ఈ రీతిగా చెప్తున్నారు. చూడండి, ఒకరినొకడు క్షమించుకునే గుణాన్ని, ఒకరినొకడు ఆదరించుకునే విధానాన్ని, మనం ఒకరినొకరు ప్రేమను, ఆయన కృపను బట్టి ప్రేమను గురించి మనకి ముందే చెప్తున్నారండి. ప్రభువు మనలను క్షమించులాగున కూడా ఇక్కడ అట్లాగా మనకి కొలసీ రాసిన పత్రికలో క్రీస్తు మమ్మల్ని ప్రేమించినట్లు ప్రకారము ఎవడునైనాను తనకు హాని చేసిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడు అని ప్రభువు మిమ్మును అంటే ఇలా ఈ రీతిగా మనము ఆ రీతిగా క్షమాపణ కలిగి క్షమించగలిగే మనసు ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ దినమున మనము రేపు ఆయన రాకడలో మనం ఎత్తబడినా సరే ఆయన మనల్ని ఆ రీతిగా క్షమించి ఆయన చేసిన ఆ క్షమాపణలో మనము నిరీక్షణ కలిగి ఉంటామని నేను అనుకుంటున్నానండి. మరి క్షమించుడి, వీటన్నిటిని పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అయితే యేసు ప్రభువారు తన్ని సిలువ వేసిన వారి కోసం తండ్రికి ప్రార్థన చేసిన ఆ విధముగా శత్రువులపై చూపిస్తున్న అపారమైన ప్రేమ మనకు తెలియజేయబడుతుంది. ఈ మాటలో ఆయన దయ, ఆయన ప్రేమ, జాలి, క్షమాగుణం గురించి మనం ఆయన ప్రార్థన చేసి ఉండగా ఆయన అపారమైన ప్రేమ గురించి మనకు తెలియజేస్తున్నారు. ఆయన దయ గురించి, ఆయన ప్రేమ, జాలి, క్షమాగుణం గురించి సంగతులు ఇది మనం ఒక నిదర్శనంగా తీసుకోగలుగుతున్నాం. దేవునికి అప్పగించుట 1 పేతురు 2వ అధ్యాయం 23లో చూసుకున్నట్లయితే మరొకసారి 2వ భాగంలో ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అనగా ఆ ఘోరమైన ఆ శ్రమలో ఉండి సిలువలో ఆ ఘోర సిలువ వేదన పొందుచు కూడా, శ్రమలో వేదన పడుచు కూడా వారు ఆయన వేదన కొరకు అనేక మంది ఆయన్ని హేళన చేశారు. అధికారులను స్వస్థపరిచాడు కదా, అధికారులను కాపాడాడు కదా, బలహీనులను స్వస్థపరిచాడు కదా అని ఎంతో ఆయన సేవ చేసిన దినాల్లోని అనేక మందిని స్వస్థపరిచారని మనం బైబిల్లో ఎన్నో సార్లు చూసాం. వాళ్ళు కూడా అక్కడ ఉన్న జనాంగం అంతా వాళ్ళని రక్షించిన వాడు, నువ్వు రక్షించుకోవచ్చు కదా అని ఏళన చేసిన వారి కొరకు కూడా ఆయన సిలువలో శత్రువులను దేవుడు కుమారుని అన్ని చెప్పుకొని దూషించకుండా, బెదిరించకుండా తన తండ్రి
వీరిలాంటి మనలాంటి వారి కోసం తన్ను తాను అప్పగించుచున్నారు. ఆయన 4 అంశాల ప్రకారం మనము మన జీవితాల్లో మనం ఏ రీతిగా ఉంటున్నాము అని మనం గ్రహించుకోవాల్సింది ఉంది. రోజు మనం ఆయన వాక్యాన్ని వింటున్నాము. ఆయన ఆయన పడ్డ సిలువ శ్రమ కోసం ప్రతి సంవత్సరం కూడా సిలువ ధ్యానాలు చేస్తున్నాము. సిలువ ధ్యానాలు చేస్తున్నాము. శ్రమ దినాలని, లెంట్ డేస్ అని మనం అన్ని చేస్తూ ఉన్నాం. కానీ ముందు మన హృదయంలో, మన మనస్సాక్షిలో ఆయన ఆయన ఇచ్చిన ఆ ప్రేమ గుణాన్ని, క్షమా గుణాన్ని మన హృదయాల్లో ఉన్నదా లేదా అనేది కూడా మనం సరి చేసుకోవాల్సిన విధానం ఉంది అక్కడ. దేవుడు మనకి చెప్పినట్లుగా మనం ఆ రీతిగా నడుచుకోగలుగుతున్నామా లేదా అనేది కూడా మనం గ్రహించుకోవాల్సింది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దినాల్లో మనం లేము, కానీ బైబిల్లో రాసిన ప్రకారమే ఎంతో మందిని, కుంటివారిని స్వస్థపరిచిన దేవుడు. ఊచకాలు చేతువాడిని పొరుపెత్తుకొని నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు ఆయన విశ్వాసంతో 38 సంవత్సరాల కోనేటి దగ్గర, బెతెస్దా కోనేటి దగ్గర ఎదురు చూసిన ఊచకాలు వాడిని లేవనెత్తి ఆయన విశ్వాసంతో లేచాడు కనుక ఆయన వెంటనే దేవుడి మాట విన్నాడు, తను స్వస్థపరచబడ్డాడు. అలాగే ఈ రీతిగా మనం మన కొరకు యేసు ప్రభు వారు సిలువలో ఎన్ని శ్రమలు పడి కూడా ఆయన ఎవరి కోసం పడ్డారు? మన పాపము నిమిత్తము మనము నరకానికి పోకుండా మనము ఆయన రాజ్యంలో ఆయన వారసులుగా ఉండాలని ఆయన ఇంత శ్రమను, ఇంత బాధను, వేదనను ఆయన భరించారు. ఆయన ఇప్పుడు ఈ మాటలో నేర్పింది ఏంటంటే ఆయన క్షమించే హృదయం ఉన్న దేవుడు కనుక, ఆయన క్షమించే గుణమున్న దేవుడు కనుక, ఆయనను మనం నమ్ముకొని ఉన్నాం కనుక అట్టి మనసులు మనలోకి కూడా రావాలని కోరుతాను. మనము మన జీవితాల్లో మనం ఇతరులను రక్షించుటకు క్షమించగలుగుతున్నామా? కష్టాల్లో కూడా ప్రార్థన చేయగలుగుతున్నామా? క్రీస్తు క్షమాపణ మనం అంగీకరించి మన అజ్ఞానాన్ని మార్చుకోగలుగుతున్నామా? ఈ లోకంలో చాలా మంది వారు చనిపోయే ముందు వారి జీవితాన్ని చనిపోయే ముందు వారి జీవితాన్ని సరిచేసుకోవాలని అనుకుంటారు. చనిపోయే ముందు వారి సమయం దొరికితే ఆ బెడ్ మీద ఉండే వారి జీవితాల్లో ఎవరికైనా ఆ ప్రకారం చేస్తే వారిని క్షమాపణ అడగటం, కుటుంబ సభ్యులతో చివరిగా వారి సంబంధాన్ని ప్రాముఖ్యత ఇస్తారు. కుటుంబ సభ్యులతో కొంతమంది బాధపడటం కూడా చూస్తుంటాము. కావలసిన వ్యక్తులను చివరి మాటలు వినలేదనుకొని కొంతమంది బాధపడుతుంటారు కూడా చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ చివరి మాటలు అంత ప్రాముఖ్యమైనవి అంటే అవి ఆ వ్యక్తి యొక్క జీవితపు సారాంశాన్ని క్లుప్తంగా వివరిస్తాయి. అంతేకాకుండా మరణించాక ఆ వ్యక్తి నిత్య జీవంలో ఎక్కడికి చేరవచ్చో కూడా తెలియజేస్తాయి. ఈ లోకంలో చాలా మంది వారు చనిపోయే ముందు వారి జీవితాన్ని సరిచేసుకోవాలని అనుకుంటూ చనిపోయే ముందు వారి సమయం దొరికితే ఆ బెడ్ మీద ఉండే వారి జీవితంలో ఎవరికైనా ఆ ప్రకారం చేస్తే వారిని క్షమాపణ అడగటం, కుటుంబ సభ్యులతో చివరిగా వారి సంబంధాన్ని మెరుగుపరుచుకోవటం
చేస్తూ ఉంటారు. కానీ మనలో చాలా మందికి అటువంటి అవకాశం రాదు. ఎందుకంటే మనం ఎప్పుడు మరణిస్తామో ఎప్పుడు మరణిస్తామో ఎప్పుడు మరణిస్తామో ఎలా మరణిస్తామో మన చేతుల్లో లేదు. అందుకే చివరి మాటలు వినే అవకాశము వస్తే వాటికి ప్రజలు అంత ప్రాముఖ్యత ఇస్తారు. చరిత్రలో కొంతమంది గొప్ప క్రైస్తవులు చనిపోతున్న సమయంలో చాలా మంచి మాటలు చెప్తారు. ఉదాహరణకు కింద ఉన్న మాటలు క్షణము రక్షణ వైపు దేవుని యందు విశ్వాసం ఉంటే నీవు భయపడాల్సిన అవసరం లేదు. మరి కొంతమంది దేవుని నమ్మిన వారు చనిపోతూ భయంతో ఈ మాటలు అంటారు. కానీ మనకు చెప్పేది, మన కొరకు సిలువ పైన మొదటి మాట మనకు చెప్పేది నేర్పించేది ఒక్కటే. క్రీస్తును పోలి మనం కూడా మన శత్రువులైన ఎవరినైనా ప్రేమ కలిగి, దయ కలిగి, క్షమ కలిగి జీవిద్దాం. మరి నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను కానండి. మరి అట్టి హృదయాలు మనందరిలోనూ ఉండాలని, ప్రేమ నమ్మకము కలిగిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం గనక, ఆయన క్షమించే గుణం ఉంది గనక, ఆయన శిలువలో పలికిన 7 మాటలు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడు అని చెప్పిన మాట ప్రకారం మన కొరకు శిలువ పైన మొదటి మాటగా మనకు చెప్పి నేర్పింది ఒకటే. క్రీస్తుని పోలి మనం కూడా మన శత్రువులైనను ఎవరైనా ఆయన ప్రేమను కలిగి దయగలిగిన మనసుతోను క్షమాపణ కలిగే జీవితంలోనూ మనం ఉండాలని కోరుకుంటూ నేను ఈ వివరణను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, నాయన ప్రభువా, పరిశుద్ధుడా, ప్రియపరలోకం తండ్రి, నీ గొప్ప నామానికై వందనాలు ప్రభువా, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, నీవు సిలువలో పలికిన 7 మాటల్లో ప్రభువా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పిన దేవుడు నాయన, నువ్వు ప్రార్థన చేయగలుగుతున్న దేవుడు చేసావు తండ్రి. మా కొరకై, మా పాపముల కొరకై నువ్వు ఏ తప్పు చేయకపోయినను, ఏ నేరము చేయకపోయినను అన్యాయపు తీర్పును పొందుచు ప్రభువా, అన్యాయమైన శిక్షను భరిస్తూ ప్రభువా మమ్మల్ని రక్షించుటకు మేము అది భరించలేము గనుక మా బదులు నాయన నీవు ఆ కల్వరి సిలువలో వేలాడి అయా నాయన నీ ఆఖరి రక్తపు నీ శరీరాన్ని నలగగొట్టబడి అయా మీరు మా కొరకు ఎంతో నాయన వేదన పడ్డారు ప్రభువా. అయా నీ ప్రేమ, నీ దయ, నీ జాలి, నీ క్షమాపణ గుణం మా జీవితాల్లో మేము నేర్చుకొని ప్రభువా ఇతరులకు మేము మాదిరిగా ఉండటకు నీకు సహాయం చేయి తండ్రి. అయా మా పాపములను మా దోషములను ప్రభువా నీవు కడిగావు గనుక ప్రభువా మరలా మేము నాయన ఆ పాపములు చేసి నిన్ను ప్రతిసారి సిలువ వేయక ప్రభువా నీవు మా కొరకు నాయనను సిలువలో మా మరణపు ముళ్ళను విరిచావు గనుక ప్రభువా ఇదిగో నాయన ఈ రాత్రి కాల సమయంలో నాయన మీరు పలికించిన మాటను బట్టి ప్రభువా నీ దయాగుణత్వమును ప్రభువా నీ నీవు పెట్టిన క్షమాపణను ప్రభువా అయా మేము నేర్చుకున్నట్టు నీ కృపను సహాయం చేయండి ప్రభువా. నేను వట్టివాడిన ప్రభువా, ఎందుకు పనికిరానట్టు వాడు నేనప్పటికీ ప్రభువా నన్ను నాయన మీరు ప్రేమించి కనికరించి ప్రభువా ఈ మాట పలకటకు నాయన నీవు నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో ప్రభువా మా ట్రెజర్ గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డలను కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి వారు ప్రభువా నీ దయను కలిగి అయా ఒకరి ఎడల ఒకరు నీ ప్రేమను చూపుకున్నటకు నీ కృపను సహాయం చేయండి ప్రభువా. మేము ఎక్కడి వారమో ప్రభువా, ఎచ్చటి వారమో మాకు తెలియదు ప్రభువా, కానీ నీ నామాన్ని బట్టి మా కొరకు ప్రభువా ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి సిలువపై మీరు
చూపిన ఈ క్షమాగుణాన్ని బట్టి ప్రభా వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మాకు కూడా ఐక్యతను, అయా ఇతరులను ప్రేమించే, క్షమించే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. అయా నీవే ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకొనిచున్నాం ప్రభా. అయా నీ నామముల కన్నా పైనామము కనుక ప్రభా. అయా విరిగి నలిగిన హృదయాలు ఉన్న ప్రతి మనిషిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా. ఈ అవకాశాన్ని నాయన నీవు నాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అల్పుడను ప్రభా, దీనుడను ప్రభా. ఈ కొద్ది మనవుల్లో ఏమన్నా పొరపాట్లు ఉంటే ప్రభా దయతో నన్ను క్షమించి మరొక్క సమయమును ప్రభా నీ మాటలు నాయన నేర్చుకున్నటకు కూడా నీ కృపను సహాయం చేయమని, అల్పుడను దీనుడని నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమని, ఏ యోగ్యత లేని నాకు నాయన ఈ సమయం ఇచ్చినందుకు మరొక్కసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనొచ్చు. మా ప్రభును రక్షకుడు ప్రియకుమారుడైన నజరేయుడని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.